అమరావతి పునర్నిర్మాణానికి అయితే చంద్రబాబు సర్కార్ సమాయత్తమైంది. గతంలో ఏదైతే అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన చేశారో, ఆ శంకుస్థాపన అనంతరం ప్రభుత్వం ఏర్పాటు కావటం, అమరావతి పనులు ప్రారంభించడం చకచకా జరిగాయి. తర్వాత తదనంతర కాలంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావటం, వైసీపీ అధికారంలో రావటం, 3 రాజధానులు అనటం, రైతులు ఉద్యమాలు చేయటం, అమరావతిని రాజధానిగా ప్రకటించాలని కోరటం, ఇవన్నీ జరిగినటువంటి పరిణామాలు అందరికీ తెలిసిందే. అయితే తిరిగి మళ్ళీ చంద్రబాబు సర్కార్ అధికారంలో రావడంతో అమరావతిని రాజధానిగా ప్రకటించి అమరావతి పనులు ప్రారంభిస్తున్నారు. అయితే ఏడాది కాలం దగ్గర పూర్తవుతున్న నేపథ్యంలో అమరావతి పనులు ఎట్టకేలకు ప్రారంభం కావడం పట్ల కూడా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే మే నెల 2వ తేదీన ప్రధాని మోడీని ఆహ్వానించి ఇక్కడ అమరావతి పనులు ప్రారంభించడానికి చంద్రబాబు సర్కార్ సర్వం సిద్ధం చేస్తుంది. ఇప్పుడు ఏదైతే మనం ఉన్నామో ఆ ప్రాంగణంలో అమరావతి పనులు ఇక్కడ నుంచి పూర్తి కానున్నాయి. మనం చూడొచ్చు, ఈ అమరావతి పనులన్నీ కూడా ఇక్కడి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పనులన్నీ కూడా ఏదైతే మే 2వ తేదీన ప్రధాని మోడీ ఇక్కడికి వచ్చి బహిరంగ సభ ద్వారా ప్రజలను ఉద్దేశించి కూడా మాట్లాడనున్నారు. ఇక్కడే శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించనున్నారు. సార్, రాజధానికి మళ్ళీ ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేయడానికి వస్తున్నారు. గతంలో మీరు భూములు ఇచ్చిన రైతులు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మళ్ళీ శంకుస్థాపన చేయడం పట్ల? ఇప్పుడు రావడం చాలా సంతోషంగానే ఉందండి. మళ్ళీ రెండోసారి ఇప్పుడు వచ్చి శంకుస్థాపన చేసి డబ్బులు విధివిధిగా సెలక్షన్ చేసి అన్ని చేస్తే అంత సంతోషంగా ఉండిద్దని మేము కోరుకుంటున్నామండి. అంటే గతంలో ఇదే మోడీ గారు వచ్చి ఉద్దండరాయపాలెంలో శంకుస్థాపన చేసిన పరిస్థితి తిరిగి మళ్ళీ శంకుస్థాపన అంటున్నారు. మరి అప్పుడేమో మరి ఆ గవర్నమెంట్కి పూర్తి మెజారిటీ ఉందండి. అప్పుడు మనల్ని చంద్రబాబు గారు వీళ్ళని పరిగణలో తీసుకోలేదు. ఇప్పుడేమో వీళ్ళ అవసరం వాళ్ళకు ఉందని అనుకుంటున్నాము, చేస్తారని ఆశిస్తున్నాం. 34,000 ఎకరాలు ఆల్రెడీ రాజధాని తీసుకొని ఉన్నారు. మళ్ళీ 44,000 ఎకరాలు తీసుకుంటా ఉంటున్నారు చంద్రబాబు గారు. అది విమర్శ వినిపిస్తుంది. దాని మీద మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మంచిదేనంటారా? కాదండి, ఫేజ్ 1 చేసి ఫేజ్ 2 తీసుకుంటే మంచిదేనండి. మరి ఇది తీసుకొని అది తీసుకొని మరి చేయకపోతే మళ్ళీ ఈ మధ్యలో ఏదన్నా గవర్నమెంట్ మారితే మరి రైతుల పరిస్థితి అగమగోచరంగా ఉండేది. కాబట్టి ఇది చేసిన తర్వాత అయితే రైతులు వాళ్ళే స్వచ్ఛందంగా ఇయటానికి సిద్ధంగా ఉన్నారండి. ఇది చేసిన తర్వాతే ఇయటానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికి కూడా కొంతమందికి రిటర్నబుల్ ఫ్లాట్లు ఇవ్వలేదు అని చెప్పినట్టు విమర్శ ఉంది. మరి అవి ఇవ్వకుండా చేయటం వల్ల రైతులకు నష్టం జరిగే అవకాశం ఉంటుంది. రిటర్నబుల్ అంటే ఈయనోళ్ళకేనండి, మా అందరికి ఇచ్చారు. రిటర్నబుల్ వాళ్ళు అంటే చూపిలేదు కానీ భూమి మీద రిజిస్టర్లు చేసి అందరికి చేశారు. 90% అయిపోయింది. వాళ్ళు ఏదో కొన్ని ఊళ్ళో ఈయనోళ్ళకే కానీ ఇటోళ్ళు అందరికి ఇచ్చారు. రిటర్నబుల్ ప్లాట్లు ఇచ్చారు. అందరూ కాగితం మీద రేసి ఇచ్చారు. ఫ్లాట్లు అయితే చూపించాల. అది మీరేం కోరుకుంటున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి ప్రభుత్వం నుంచి, చంద్రబాబు గారి నుంచి కానీ కూటమి ప్రభుత్వం నుంచి కానీ మీరు కోరుకునేది భూములు ఇచ్చిన రైతులు? విరివిరిగా అంతా చేసి మా ప్లాట్లు బాగు చేసి గవర్నమెంట్కు వచ్చిన భూములు అన్ని సంస్థలు కట్టితే మంచిదని కోరుకుంటున్నామండి. మరి మోడీ మళ్ళీ వస్తున్నారు, బాగా ఎట్లా ఉంది మీకు రాజధాని? మళ్ళీ పండగ వాతావరణం ఉంది. ఏది 31,000 కోట్లు సెలక్షన్ చేశారని అంటున్నారండి. 10,000 కోట్లు పనులు కూడా జరుగుతాయని ఆశిస్తున్నారు. త్వరితగతిని చేస్తే మంచిదని కోరుకుంటున్నామండి. 3 ఏళ్లలో పూర్తి చేస్తాం రాజధాని అన్నారు చంద్రబాబు. అయిపోయింది అనుకోవచ్చు? చాలా మటుకు అయిపోవచ్చులేండి. 3 ఏళ్ళలో కావాలని పెట్టుకున్నారంటలేండి, చేస్తామని అంటున్నారు. అయిద్దని ఆశిస్తున్నాం మేము కూడా. ఈ 44,000 ఎకరాలు తీసుకోవాలి అని ఆలోచన చేస్తే మీరే సూచన చేస్తారు ప్రభుత్వానికి? మళ్ళీ ఇది తీసుకొని అవి తీసుకొని బర్డెన్ అయిద్దేమని. నా పేరు శివారెడ్డి, పెదపరిమి. శంకర్ రెడ్డి, పెదపరిమి. మళ్ళీ మోడీ శంకుస్థాపన చేయడానికి వస్తున్నారు. ఎలా ఫీల్ అవుతున్నారు? ఎలా అంటే ఇప్పుడు మా భూములు ఇప్పుడు 30,000 ఎకరాలు ఇచ్చిండారు కదా, దీంట్లో చేసిన తర్వాత అవసరం తీసుకుంటే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. మా రైతులు ప్లాట్లు ఎక్కడ ఉన్నాయి ఏంటి మాకు తెలియదు. మామూలుగా కాగితాల పూర్వకంగా చూసుకోవటే కానీ మా ప్లాట్ ఇది అనేది మాకు తెలియదు కదా. మాకు ఆ ప్లాట్ మాకు చూపించి అంతా డెవలప్మెంట్ చేస్తే బాగానే ఉంటుంది. ఈ 34,000 ఎకరాలు డెవలప్ చేసి ఆ తర్వాత కూలింగ్లో తీసుకుంటే రైతులు వాళ్ళు సంతృప్తి పడతారు, మేము సంతృప్తి పడతాం. ఇప్పుడు ఇక్కడ చేయకుండా అక్కడ చేశారనుకోండి, మరి మేమేమైనా ఇక్కడ చేయకుండా అది తీసుకుంటున్నాడు, మరి ఎట్నే అవుద్దాం అని చెప్పి మాకు బాధగా ఉంది. గత 10 ఏళ్లలో రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన జరిగి 10 ఏళ్ళు అవుతుంది. మళ్ళీ ఈ 5 ఏళ్లలో సంవత్సరం ఆల్రెడీ అయిపోయింది. ఈ 4 ఏళ్లలో పూర్తి అవుతుంది నమ్మకం మీకు ఉందా? 4 ఏళ్ళలో చేస్తారని అనుకుంటున్నాం, కానీ అది దాని జోలి పోకుండా దీంట్లోనే చేస్తే అయిపోద్ది. మళ్ళీ దాంట్లో కూడా వెళ్ళారనుకోండి, మరి ఎట్లా? మరి ఇది ఒక 40, అది ఒక 40, 80,000 ఎకరం, 1,00,000 ఎకరాలు చేయాలంటే సాధ్యపడుద్దప్పుడు. ఇంకో పీరియడ్ ఈయన రావాలి, వచ్చినప్పుడు అది కూడా లాగేస్తాడు. వీటానికి రైతులైతే సుముఖంగానే ఉండారు, కానీ మరి ఇది డెవలప్ ఆగిపోతుందని రైతుల్లో భయం. మీరేం సూచన చేస్తారు చంద్రబాబు? మేము చేసేది ముందు వీటినే చేయమని అడుగుతాం, ఇది చేసిన తర్వాత ఇది తీసుకోమని అడుగుతున్నాం. భూమి ఇచ్చిన రైతుగా కొంత ఆందోళన ఏదో ఉంటుంది కాబట్టి. అంటే భూమి ఇచ్చామండి, 10 ఎకరాల పొలం ఇచ్చి మరి ఇది డెవలప్ కాకుండా అవుట్ అవసరంకి వెళ్ళాడు అనుకోండి, ఇది ఆగిపోతే మరి ఇబ్బంది. ఇప్పటికే 5 సంవత్సరాలు ఇబ్బంది పడ్డాం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రోడ్డు ఎక్కి కూర్చున్నాం. ఇప్పుడు మరి చంద్రబాబు గారు వచ్చాడు, ఇప్పుడన్నా చేస్తారని మనం సంతోషపడ్డాం. సంవత్సరం అయిపోతుంది, అందుకని ఈ ఏరియా చూడటానికి ఇప్పుడు వచ్చాం. ఏంటి అసలు ఏం చేస్తున్నారు ఏందని చేస్తుంటే అన్ని రిజర్వాయర్లది చేస్తున్నారు. వచ్చినాక సంతృప్తిగా ఉంది.
కానీ అట్నే ఈ 4 సంవత్సరాలు అన్ని రోడ్లు గిడ్లు వేసి మా రైతులు ప్లాట్లు ఇచ్చాడు అనుకోండి, అంతా బాగానే ఉంటుంది. 44,000 ఎకరాల్లో వాటి జోలికి ఆడి జోలికి వెళ్ళకుండా పూర్తి చేసి ఆడి జోలికి వెళ్తే మాకు తృప్తిగానే ఉంటుంది. వాళ్ళు ఇవ్వడానికి ముందుకు వస్తారు. ఇవాళ ఇక్కడ ఏం చేయకుండా వాళ్ళు వాళ్ళ దగ్గరకు పోయి అడిగినా కానీ వాళ్ళు అంత సుముఖంగా లేరు. మోడీ రావడం కేంద్రంలో ప్రధానమంత్రి గారు కాబట్టి ఆయనకి అన్ని రాష్ట్రాల మీద అధికారం ఉంటుంది కాబట్టి ఆయన రావడంలో తప్పులేదు. ఆయన వచ్చి ఆ రాజధాని పునఃప్రారంభించాలని చంద్రబాబు నాయుడు గారు కోరారు కాబట్టి ఆయన వస్తున్నాడు. ఆయన వచ్చి మళ్ళీ పునఃప్రారంభిస్తే మంచిదే. అదిగాక టెండర్లు కూడా ఆల్రెడీ 40,000 కోట్లు పిలిచారు కాబట్టి అది మనం అలయన్స్ గవర్నమెంట్లో ఉన్నాం కాబట్టి ఆయన రావటం మట్టి మంచిదే అని మేము అనుకుంటున్నాం. సరే, గతంలో అంటే పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి ఆయనకి అనేక ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి అనేక రకాలుగా విమర్శలు వచ్చినాయి కాబట్టి గతంలో చేయలేకపోవచ్చు. వాళ్ళ అలయన్స్లో బాబు గారు ఇష్టపడుతున్నాడు కదా కేంద్రంతో కలిసి ఉండాలని, కాబట్టి వాళ్ళు ఆయనే ఆహ్వానించారు కదా బాబు గారు. ఇప్పుడు ఏదన్నా పొరపాటు ఉంటే ఆయనే ఆహ్వానించకూడదు, ఆయనకే ఇష్టపడ్డాడు కదా, మనం ఒప్పుకోవటానికి ఏమైంది, మంచిదే పునఃప్రారంభించితే మోడీ గారు. కొంత భూమి అవసరం అవుతుందని నారాయణ గారు చెప్తున్నారు. కొంత భూమి అవసరం అయిద్ది అనేది మాట వాస్తవమే, కానీ అది భవిష్యత్తు అవసరాల కోసం ఉపయోగపడవచ్చు హైదరాబాద్ లాగా. కానీ ఇక్కడ రాజధాని రైతులు గత 5 సంవత్సరాల్లో చాలా బాధలు పడి ఉన్నారు. నిద్రాహారాలు లేకుండా అనేక బాధలు అనిపించారు. కాబట్టి వాళ్ళ ప్లాట్లు రోడ్లు వేసి కరెంటు పెట్టి వాటర్ సదుపాయం కలగజేసి తర్వాత ఎంత డైవర్సిఫికేషన్ చేసినా వాళ్ళకి ఇష్టమే, వాళ్ళు ఏం మాట్లాడరు. ఇక్కడ లేకుండా మళ్ళీ నువ్వు ఈ సంవత్సరం 1 సంవత్సరం గడిచిపోయింది కదా, మళ్ళీ ఇక్కడ డెవలప్ చేయకుండా అక్కడికి వెళ్తే నువ్వు డబ్బులు అక్కడ పెడతావు ఇక్కడ పెడతావు అని వాళ్ళకి ఇది చాలా విమర్శలకు దారితీసింది. దీనివల్ల ప్రభుత్వానికి చాలా యాంటీ వచ్చింది. ఇక్కడే కాదు, బయట హైదరాబాద్ వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, అన్ని సార్లు వాళ్ళు ఫోన్ చేస్తున్నారు. ముందు 54,000 ఎకరాలు ఇక్కడ డెవలప్ చేయకుండా వేరే సాటికి వెళ్ళడం చాలా తప్పు. బాబు గారు తప్పు నిర్ణయం తీసుకుంటున్నారు, అలా తీసుకోకూడదు, దానివల్ల మళ్ళీ ప్రజలు బలైపోతారు అని చెప్పి జనాలందరూ విమర్శలు, పూర్తి స్థాయిలో విమర్శలు ఉన్నాయి. ఇక్కడ ఎవరికి వచ్చి ప్లాట్లు కొనే స్టేజ్లో లేదు, అమ్మే స్టేజ్లో కూడా లేరు. కాబట్టి ముందు ఇక్కడ మొదలుపెట్టి పని, తర్వాత మీరు ఎక్స్ట్రా పూలింగ్కి వెళ్ళొచ్చు. రిటర్నబుల్ ఫ్లాట్లు అంటే ఆల్రెడీ చాలా వరకు ఇచ్చేశారు, కొన్ని పెండింగ్లు ఉంటే ఇవ్వలేదు, అవి ఇస్తారులే, వాటి వల్ల ప్రాబ్లం ఏం లేదు, వాటి వల్ల ఇక్కడ డిస్ప్యూట్ ఏం లేదు. ఇంకా పూలింగ్కి ఇవ్వాల్సిన పొలం బోళ్ళు ఉంది, అది కూడా తీసుకొని గ్రామ గంటాలు సరిచేసి ఇక్కడ రోడ్లు వేసి కరెంటు నీళ్లు పెట్టి ఇక్కడ సరిచేసి 54,000 ఎకరాలు కంప్లీట్ అయినాక నువ్వు ఎంతైనా తీసుకోవచ్చు. తీసుకుంటే గవర్నమెంట్కి ప్రజలకు మంచిదే. కానీ ఒక స్టెప్ ఒక స్టేర్ కట్టినా 2వ స్టేర్ కట్టాలి, 3వ స్టేర్ కట్టాలి, 5వ స్టేర్ కట్టుకోవాలి. ఒక స్టేర్ పునాది అవ్వకుండా నువ్వు స్టేర్లకు వెళ్ళకూడదు కదా. అందువల్ల చాలా విమర్శ ఉంది, పార్టీకి కూడా బ్యాడ్ వచ్చే అవకాశం. చంద్రబాబు నాయుడు గారిని ఇప్పుడు చాలా గొప్పవాడు, చాలామంది పొగుడుతున్నారు, ఆనందంగా ఉంది ఆయన గవర్నమెంట్లో రావటం. మళ్ళీ ఇవాళ ఆయన్నే విమర్శించే స్టేజ్కి ఆయన తెచ్చుకుంటున్నారు. అలా చేయకుండా మీరు రాజధాని ముందు డెవలప్ చేసి రైతులను సాటిస్ఫై చేసి మీరు ఎక్కడికైనా వెళ్ళండి, అది చాలా బాగుంటుంది. ఓకే, ప్రధానమంత్రి రావడంలో ఎలాంటి తప్పు లేదు. ఓకే. ఏదైతే ఈ అమరావతి రాజధానికి సంబంధించి ఆటంకాలు ఎదురైనాయో ఆ సమయంలో కూడా ప్రధానిగా మోదీ ఉండటంతో ఈ దఫా ప్రధాని మోదీ వచ్చి ప్రజలకు ఏం చెప్తారు, ఈ రాజధాని గురించి ఎటువంటి ప్రకటన చేస్తారనేది కూడా ఆసక్తి అయితే నెలకొని ఉంది. ఇదే సందర్భంలో ఈ అమరావతి పనులకు సంబంధించినటువంటి విషయాలను మనం పరిశీలిస్తే మే 2వ తేదీన అమరావతిలో మోదీ పర్యటన నేపథ్యంలో రాజధాని పునర్నిర్మాణ పనులు పూర్తి స్థాయిలో ప్రారంభించేటువంటి ఏర్పాటు అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇదే సందర్భంలో మొత్తంగా ఇక్కడ సాయంత్రం 4 గంటలకి మే 2వ తేదీ సాయంత్రం 4 గంటలకి మోడీ ఈ పనులను ప్రారంభించడానికి ఇక్కడికి రానున్నారు. అయితే మోడీ రానున్న నేపథ్యంలో 5 లక్షల మంది సభకు హాజరయ్యేలాగా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. అలాగే ప్రధాని మోదీ ఏదైతే ఆసీన్లో వేదిక ఉందో ఆ వేదిక సమీపంలో 50,000 మంది వరకు రైతులు కావచ్చు, కీలకమైన వ్యక్తులు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఆసీన్లో ఏర్పాట్లు చేస్తున్నట్లుగా సమాచారం తెలుస్తుంది. అలాగే 1,00,000 మంది రోడ్లపై పూలు చల్లుతూ ప్రధాని మోడీకి భారీ ఎత్తున స్వాగతం పలికేలాగా కూడా ఏర్పాట్లు చేస్తున్నట్టు ప్రభుత్వం అధికారులు చెబుతున్నారు. అలాగే ఈ 9 ప్రధాన రహదారులు ప్రజలకు కావచ్చు, విఐపీలకు కావచ్చు, కీలకమైనటువంటి పార్టీ నేతలు కావచ్చు, ఎవరికి వారికి సపరేట్గా గతంలో మొదట్లో అమరావతి రాజధానికి శంకుస్థాపన జరిగిన సమయంలో ఏ విధంగా అయితే ఏర్పాటు చేశారో అదే మాదిరిగా 9 ప్రధాన రహదారులను అయితే ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ప్రధాని మోదీ రాక నేపథ్యంలో ఎస్పీజీ భద్రతా బలగాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ 250 ఎకరాల్లో ఈ సభా వేదికను ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రభుత్వ అధికారులు తెలియజేస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ సభా వేదిక అంతా కూడా ఈ ప్రధాని మోదీకి సంబంధించినటువంటి శంకుస్థాపన కార్యక్రమం ఏర్పాటు జరుగుతున్నటువంటి సభా వేదికే ఇది. ఇదే సందర్భంలో ప్రజల కోసం కూడా వాటర్ ప్రూఫ్ టెంట్లు ఏదైతే భారీ ఎత్తున 5 నుంచి 10 లక్షల మంది ప్రజలు రావాలనేటువంటి ఆకాంక్ష
అమరావతికి భూములు ఇచ్చినటువంటి రైతులతో పాటు సమీపంలో ఉన్న కృష్ణా గుంటూరు జిల్లాలతో పాటు రాజధాని కోసం ఎవరైతే భూములు ఇచ్చి త్యాగం చేశారో, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జనసేన, బీజేపీ, టీడీపీ ఇతర ప్రజలంతా కూడా అందరూ రావాలి, అందరినీ ఇక్కడ రప్పించాలి అనేటువంటి ఆకాంక్షతో పెద్ద ఎత్తున అయితే ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. వీఐపీల కోసం ప్రత్యేకంగా పార్కింగ్ చేసడానికి 10 ఎకరాల స్థలాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ప్రజల కోసం ప్రత్యేకమైన టెంట్లు 40 ఎకరాలు ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. వర్షం పడినా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాటర్ ప్రూఫ్ టెంట్లు ఏర్పాటు చేసినట్టయితే అధికారులు తెలియజేస్తున్నారు. అలాగే ఈ మహిళలు, రైతులు ప్రత్యేకంగా పూల వర్షం కురిపించాలి, ప్రధాని మోదీకి పూల వర్షం కురిపించి మోదీని సంపన్నం చేసుకొని మరింతగా రాజధానికి ఎటువంటి డోకా లేకుండా చేసుకోవాలనేటువంటి ఆకాంక్షలు కూడా రైతులు ఉందని చెప్పేటువంటి రైతులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏది ఏమైనప్పటికీ గతంలో ఏదైతే 10 ఏళ్ల క్రితం రాజధాని ప్రకటించిన సమయంలో కూడా ప్రధానిగా మోడీ ఉండటం, ఆ సమయంలో రాజధాని ప్రకటించడం, ఉద్దండరాయపాలెంలో శంకుస్థాపన చేయటం, అప్పట్లో మట్టి నీళ్లు తీసుకొచ్చి ప్రధాని ఇచ్చేయటం, మళ్ళీ ఇదే మోడీ వచ్చి శంకుస్థాపనకి రావడంతో అంతటా ఆసక్తి నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ఇదే మోదీ ప్రధానిగా ఉన్నప్పుడు అమరావతి విషయంలో ఎటువంటి స్పందన లేకపోవడం, జగన్ 3 రాజధానులు అంటాం, రైతులు ఉద్యమాలు చేయటం, తదనంతర కాలంలో చోటు చేసిన పరిణామాలన్నీ కూడా మనందరం చూసాం. అయితే ప్రస్తుతం మళ్ళీ మోదీ ప్రధానిగా ఉండటం, చంద్రబాబు సర్కార్తో కలిసి ఎన్డీఏ కూటమి అధికారంలో ఉండటం, మళ్ళీ అమరావతి రాజధాని అంటూ కేంద్రంతో ప్రకటన చేయించడం, ఇదే మోదీ మళ్ళీ ప్రధానిగా శంకుస్థాపనకి రావడం కూడా కొంత ఆశ్చర్యకరంగా, ఆసక్తికరంగా ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే గతంలో రైతులు ఎన్నిసార్లు విన్నవించుకున్నా స్పందించినటువంటి కేంద్రం మళ్ళీ చంద్రబాబు కలవడంతో ఎన్డీఏ సర్కార్లో చంద్రబాబు కూడా ఒకళ్ళుగా భాగస్వామి కావటం, అమరావతిని రాజధానిగా ప్రకటించి మళ్ళీ పునర్నిర్మాణానికి మోడీ రావటం, ఎటువంటి ప్రకటన చేస్తారు అంటే మళ్ళీ ప్రభుత్వాలు మారినా అమరావతి రాజధానిగా ఉంటుందని ప్రకటన చేస్తారా, లేదంటే అమరావతికి ఇంకేదైనా వరాల జల్లు కురిపిస్తారనేది కూడా ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. ఏదేమైనా రైతులైతే పూర్తి స్థాయిలో ఈ 3 ఏళ్లలో రాజధాని నిర్మాణం పూర్తి చేయాలని ఆకాంక్షను అయితే వ్యక్తం చేస్తున్నారు. అమరావతి రాజధాని నిర్మాణం పూర్తి అయితే మేము ఇచ్చినటువంటి మా త్యాగాలకు ఫలితం ఉంటుంది, 34,000 ఎకరాల భూమిని అయితే మేము అందించాము, అమరావతి రాజధాని కోసం ఇచ్చామని చెప్పినటువంటి పరిస్థితి అయితే వాళ్ళ దగ్గర నుంచి మనం వింటున్నాం. ఇంకా ఇదే సందర్భంలో రైతులు కూడా ఒక సందేహం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఏదైతే 34,000 ఎకరాలు ఉన్నాయో వీటిలో అమరావతి రాజధాని పూర్తి చేయాలి తప్ప మరొక 44,000 ఎకరాల భూమిని తీసుకుంటామంటూ ప్రకటనలు వస్తున్నాయి. వీటిని మాత్రం మేము చాలా ఆందోళన కలిగిస్తుంది. మాకు 34,000 ఎకరాల్లో రైతులకు ఇచ్చినటువంటి ఫ్లాట్లు ఎక్కడ ఉన్నాయో మాకు ఇంకా తెలియదు. ఫ్లాట్లు ఇచ్చినట్టుగా పత్రాలు అయితే ఇచ్చారు, కానీ మా ఫ్లాట్లు ఎక్కడ ఉన్నాయో ఇప్పటివరకు చూపించలేదు. రైతులకు ఇవ్వాల్సినటువంటి లబ్ధి, రైతులకు ఇవ్వాల్సిన ఫ్లాట్లు, రైతులు చేకూర్చాల్సిన లబ్ధి, కమర్షియల్ రెసిడెన్షియల్ ఫ్లాట్లే కావచ్చు, అన్నింటిలో పూర్తి స్థాయిలో న్యాయం చేసి అమరావతి నిర్మాణం పూర్తయినాక 1,00,000 ఎకరాలు తీసుకోండి, మాకు ఎటువంటి ఇబ్బంది లేదని రైతులు స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. అంతేకాకుండా ఇప్పుడు ఈ సమయంలో మీరు వెళ్ళి మళ్ళీ 44 ఎకరాల భూమి లేదా ఇంకొక 50,000 ఎకరాల భూమి తీసుకుంటామంటే పూర్తి స్థాయిలో అంతా డిస్టర్బ్ అయిపోయే పరిస్థితి ఉంటుంది. అమరావతి రాజధానికి ఆటంకాలు ఏర్పడుతున్నటువంటి ఆందోళన రైతుల్లో కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ వచ్చి ఎటువంటి ప్రకటన చేస్తారు, అమరావతి రాజధాని పూర్తిగా నిర్మించాలి అని చెప్పని రైతులు కూడా కోరుతున్న పరిస్థితి ఉంది. మరి చంద్రబాబు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, అలాగే మోడీ ఎటువంటి ప్రకటన చేస్తారు, అలాగే విభజన హామీల విషయంలో కూడా మోడీ ఎటువంటి ప్రకటన చేస్తారు. ఇప్పటివరకు విభజన హామీలకు సంబంధించి కూడా చాలా హామీలు నెరవేర్చిన పరిస్థితి ఉంది. ఏ ఒక్క హామీ కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చలేదు. దీంతో మోడీ ఏదైనా ఏపీని ఉద్దేశించి జగన్ టైంలో ఎటువంటి చేయలేదు, మళ్ళీ చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. పవన్ మోడీ జోడీగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్, చంద్రబాబు, ఎన్డీఏ కూటమి ఇదంతా కలిసి ఉన్న నేపథ్యంలో అమరావతి రాజధాని శంకుస్థాపనకి, పునర్నిర్మాణానికి వస్తున్న మోడీ ఆంధ్రప్రదేశ్కి వరాల జల్లు కురిపిస్తారనేటువంటి ఆశలు కూడా ప్రజల్లో ఉన్నాయని చెప్పుకోవచ్చు. మరి చూద్దాం, చంద్రబాబు, పవన్, మోడీ ఎన్డీఏ కూటమి జోడీ ఏ విధంగా ప్రకటన చేసే అవకాశం ఉంటుంది, అమరావతి విషయంలో ఎటువంటి వరాలు కురిపిస్తారు, ఆంధ్రప్రదేశ్ రాజధానికి ఏ విధమైనటువంటి ఆర్థికంగా ఏ విధంగా చేయూతను అందిస్తారు అనేది కూడా సభ ద్వారా మనం వినాల్సే ఉంది. వీడియో జర్నలిస్ట్ రెహమాన్తో నాని, ఏపీ అమరావతి, అభినవ భారత్, వెలగపూడి సచివాలయ సమీపం నుంచి.